అందరికీ నమస్కారం. ఆడపిల్ల పుష్పవతి అయినప్పుడు ఈ నియమాలు పాటిస్తే భవిష్యత్తు బాగుంటుంది. మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఏదో ఒక రోజున పుష్పవతి అవుతుంది. కాబట్టి మీ అమ్మాయి పుష్పవతి అయినప్పుడు ఏ నియమాలు పాటించాలో ముందుగానే తెలుసుకోండి. ఆడపిల్లలు ఏ రోజున పుష్పవతి అయితే మంచిది? పుష్పవతి అయినప్పుడు ఏ నియమాలను పాటించాలో తెలుసుకుందాం. ఆడపిల్లలు పుష్పవతి అయిన రోజును బట్టి, సమయాన్ని బట్టి భవిష్యత్తు ఏర్పడుతుంది. ఆడపిల్లలకి 2 జాతకాలు ఉంటాయి. మొదటిది జన్మించినప్పుడు ఉండేటువంటి జాతకం, ఇక రెండవది ఆడపిల్ల పుష్పవతి అయినప్పుడు ఆ సమయాన్ని బట్టి జాతకం ఉంటుంది. ఈ 2 జాతకాలకు కూడా స్త్రీ జీవితంలో విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది. చెడు ఘడియల్లో అమ్మాయి పుష్పవతి అయితే పండితులను సంప్రదించి వారి సూచనల మేరకు శివాలయంలో శాంతి చేయించాలి. సొంత ఇంట్లోని అమ్మాయిలు పుష్పవతి అయితే అది చాలా మంచిది. బయటకు వెళ్ళినప్పుడు కానీ వేరే వాళ్ళ ఇంట్లో కానీ ఆడపిల్ల పుష్పవతి అయితే అది అశుభంగా పరిగణిస్తారు. నల్లటి బట్టల మీద ఆడపిల్లలు పుష్పవతి అయితే దరిద్రంగా భావిస్తారు. అమ్మాయి జాతకంలో దురదృష్టం వెంటాడుతుంది. అదే ఎర్రని వస్త్రాలు కానీ తెలుపు వస్త్రాల మీద కానీ ఆడపిల్ల పుష్పవతి అయితే అది చాలా శుభసూచకం. గ్రహణ సమయంలో ఆడపిల్లలు పుష్పవతి అయితే తప్పకుండా శాంతి చేయించుకోవాలి. పుష్పవతి అయిన సమయాన్ని బట్టి కూడా మీ అమ్మాయి భవిష్యత్తు ఉంటుంది. ఉదయం 5 నుండి మధ్యాహ్నం 1 గంట మధ్యలో ఆడపిల్లలు పుష్పవతి అయితే చాలా శుభ సమయం. ఈ సమయంలో ఆడపిల్లలు పుష్పవతి అయితే మీ ఇంటికి ఆకస్మిక ధనలాభం వరిస్తుంది. అదే ఒకవేళ మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 6 గంటల మధ్యలో ఆడపిల్లలు పుష్పవతి అయితే అశుభ గడియలుగా భావిస్తారు. పుష్పవతి అయిన వారాన్ని బట్టి కూడా ఆడపిల్ల భవిష్యత్తు ఉంటుంది. సోమవారం, బుధవారం, గురువారం అలాగే శుక్రవారం రోజుల్లో ఆడపిల్లలు పుష్పవతి అయితే చాలా మంచిది. ఆదివారం, మంగళవారం, శనివారం రోజుల్లో మీ ఇంటి ఆడపిల్ల పుష్పవతి అయితే మాత్రం శాస్త్రపరంగా దోషాలు ఏర్పడతాయి. ఆదివారం పుష్పవతి అయితే కొన్ని రకాలైన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. సోమవారం పుష్పవతి అయితే మంచి లక్షణాలు ఉంటాయి. మంగళవారం పుష్పవతి అయితే జీవితంలో కొన్ని సమస్యలు ఏర్పడతాయి. బుధవారం పుష్పవతి అయితే ఆనందకరమైన వైవాహిక జీవితం లభిస్తుంది. గురువారం పుష్పవతి అయితే నిజాయితీ కలిగినటువంటి స్త్రీమూర్తిగా మారుతుంది. శుక్రవారం పుష్పవతి అయితే వినయవంతురాలుగా ఉంటుంది. ఆనందకరమైన జీవితాన్ని గడుపుతుంది. శనివారం పుష్పవతి అయితే చెడు మాటలకు అలవాటు పడుతుంది. మీ అమ్మాయి పుష్పవతి అవ్వగానే ముందుగా పండితులను సంప్రదించి ఒక మంచి శుభముహూర్తం కనుక్కొని ఏ సమయంలో మీ అమ్మాయిని కూర్చోబెట్టాలో తెలుసుకోవాలి. వర్జం లేకుండా ఒక మంచి సమయం చూసి పుష్పవతి అయిన ఆడపిల్లని కూర్చోబెట్టాలి. అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు ముందుగా మీ ఇల్లంతా శుభ్రం చేసి నేలపైన ఒక చాప వేసి పచ్చని తాటాకులు కానీ కొబ్బరాకులు కానీ వేయాలి. ఈ విధంగా చాప మీద తాటాకులు వేసేటప్పుడు తప్పకుండా 5 ముత్తైదువులను పిలిచి వారి చేత తాటాకులను చాప మీద వేయించాలి. తర్వాత ఈ తాటాకుల మీద ఒక తెల్లని వస్త్రాన్ని వేయాలి. తాటాకుల చివర్లో 4 వైపులా ఎండు కొబ్బరి చిప్పలను పెట్టి అందులో నానబెట్టిన శనగలు, అక్షింతలు అలాగే పూలు వేయాలి. అలాగే తాటాకుల మీద 5 చిమ్మిలి లడ్డూలను వేయాలి. పుష్పవతి అయిన ఆడపిల్ల ముఖానికి ముందుగా పసుపు రాసి పొడుగు బొట్టు పెట్టాలి. గుండ్రంగా ఉండే బొట్టును మాత్రం అస్సలు పెట్టకూడదు. తెలుపు రంగు ఓణిని కట్టి తాటాకుల మధ్యలో అమ్మాయిని కూర్చోబెట్టాలి. ఆడపిల్లను కూర్చోబెట్టేటప్పుడు తూర్పు ముఖంగా కూర్చోబెట్టాలి. అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు 5 ముత్తైదువులు కలిసి అమ్మాయిని కూర్చోబెట్టాలి. తర్వాత పుష్పవతి అయిన అమ్మాయికి 3 చిప్పల నిండా నెయ్యిని తాగించి చిమ్మిలి లడ్డూలను తినిపించాలి. అమ్మాయికి హారతి ఇచ్చి అక్షంతలు వేయాలి. హారతి ఇచ్చేటప్పుడు మంగళకరమైన పాటలు పాడాలి. చివరిగా మీ ఇంటికి వచ్చిన ముత్తైదువులకు తాంబూలాలు ఇచ్చి పంపించాలి. పుష్పవతి అయిన మొదటి 3 రోజులు పులగా అన్నం తినిపించాలి. కత్తితో తరిగిన పదార్థాలు అస్సలు తినకూడదు. అరటి పండ్లు మాత్రం అస్సలు తినకూడదు. పుష్పవతి అయిన సమయంలో ఏ వస్తువులనైనా సరే ఆడపిల్లలు చేతితో గిల్లకూడదు, విరవకూడదు.
పుష్పావతి అయిన మొదటి 3 రోజులు ఆడపిల్లని ఎవ్వరూ తాకకూడదు. పగటిపూట నిద్రపోకూడదు. కారంగా ఉండే ఆహారం అస్సలు పెట్టకూడదు. 4వ రోజున అమ్మాయికి స్నానం చేయించి ముత్తైదువులను పిలిచి భోజనాలు పెట్టాలి. భోజనాల్లో తప్పనిసరిగా ఒక పులుసు కూర, ఒక పచ్చడి, ఒక స్వీట్, పప్పు, బచ్చలి కూర, అట్లు ఉండేలా చూడాలి. భోజనం తర్వాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. మీ అమ్మాయి పుష్పావతి అయినప్పుడు ఏదైనా గుడి ముందున్న పేదవాళ్లకు చిమ్మిలి లడ్డూలను దానం చేస్తే చాలా మంచిది. 11వ రోజున అమ్మాయికి గాజులు వేసి బంధువులను పిలిచి భోజనాలు పెట్టాలి. మొదటిసారి పుష్పావతి అయిన తర్వాత మరలా 2 సార్లు నెలసరి వచ్చేంత వరకు పొలిమేర దాటకూడదు. అలాగే 3 నెలల పాటు మాంసాహారం తినకూడదు. పుష్పావతి అయిన రోజున ఏ తిథి ఉంటుందో ఆ తిథిని బట్టి కూడా ఆడపిల్ల జాతకం ఉంటుంది. పాడ్యమి రోజున పుష్పావతి అయితే సంతానపరంగా సమస్యలు ఏర్పడతాయి. అలాగే తదియ తిథి రోజున పుష్పావతి అయితే అద్భుతమైనటువంటి సంపదలను పొందుతుంది. నిండు నూరేళ్లు సౌభాగ్యవతిగా ఉంటుంది. అలాగే చవితి రోజున పుష్పావతి అయితే స్వార్థపు స్వభావం ఉంటుంది. పంచమి తిథి రోజున పుష్పావతి అయితే మంచి సంతానం లభిస్తుంది. సమస్త సుఖాలను పొందుతుంది. షష్ఠి రోజున పుష్పావతి అయితే కఠినంగా మాట్లాడే స్వభావం పెరుగుతుంది. సప్తమి రోజున పుష్పావతి అయితే సంపదలు బాగా లభిస్తాయి. జీవితంలో ఆనందం ఎక్కువగా ఉంటుంది. అష్టమి తిథి రోజు పుష్పావతి అయితే ధైర్యవంతురాలిగా ఉంటుంది. నవమి రోజున పుష్పావతి అయితే కష్టాలు ఏర్పడతాయి. దశమి రోజు పుష్పావతి అయితే సుఖ సంతోషాలను పొందుతుంది. ఏకాదశి రోజున పుష్పావతి అయితే మంచి బుద్ధిని కలిగి ఉంటుంది. ద్వాదశి రోజున పుష్పావతి అయితే చాడీలు చెప్పే లక్షణం ఏర్పడుతుంది. త్రయోదశి రోజున పుష్పావతి అయితే ఉల్లాసవంతురాలిగా ఉంటుంది. పౌర్ణమి రోజున పుష్పావతి అయితే సిరి సంపదలతో జీవిస్తుంది. అమావాస్య రోజున పుష్పావతి అయితే సాధారణ జీవితం ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.